రామాంజనేయులు గారి నుంచి నేను మీ గురించి చెప్పాల్సిన పని లేదు. తెలంగాణకి ఇతర రాష్ట్రాలకు కూడా సుపరిచితులు. వారితో నేను కొంతకాలము తార్నాకలో ఉన్నటువంటి కౌన్సిల్ ఫర్ మన సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ తరఫున ఉన్నటువంటి సిడబ్ల్యూఎస్ అనే ఒక ఎన్జిఓ సంస్థ కూడా పనిచేయడం జరిగింది. చాలా ధన్యుడు సార్ మరొకసారి మీ మీద డయా షేర్ చేసుకోవడానికి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక స్పీకర్గా ఉన్నటువంటి ఈరోజు డాక్టర్ దేవవర్తి చక్రవర్తి గారి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. డాక్టర్ దేవవర్తి చక్రవర్తి గారు, షీ డిడ్ her PhD in biotechnology and molecular biology and later on came to Hyderabad. ఇక్రిసాట్లో పోస్ట్ డాక్ కూడా చేసినారు. లేటర్ ఆన్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్లో వారు ఒక సొంతంగా స్టార్టప్ని కూడా స్టార్ట్ చేసి ఇక మంచిగా ఈ సస్టైనబిలిటీ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు. విత్తనం అంటే ఏంటో, వ్యవసాయం అంటే ఏంటో ఇంతకుముందు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరూ నేర్పలేదు మనకి. మన విత్తనాలు మనమే చేసుకుంటూ ముందు కోడి ముందా గుడ్డి ముందా అనే నానుడే కాకుండా చెట్టు ముందా విత్తు ముందా అనే నానుడు కూడా మనలో ఉంటుంది. యాక్చువల్గా ఏది ముందనేది పక్కన పెడితే గత వేల సంవత్సరాల నుంచి విత్తనానికి మనకి ఎంతో అవినాభావ సంబంధం అనేది. మన వేదాల్లో చూసినా కూడా నవధాన్యాలు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ నవధాన్యాలు లేనిదే మనకి ఎటువంటి పండగ చేసుకోము, ఎటువంటి కార్యక్రమం చేసుకోము. సో యాక్చువల్గా నేను ఒక ప్రొఫెసర్ కాబట్టి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, కానీ నాకు ఇచ్చినటువంటి కార్యక్రమం చేయాల్సింది మాట్లాడుకోవాల్సిన కార్యక్రమము. మధ్యలో వీలున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు మాట్లాడుకుందాము. ముందుగా ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా జీవి రామాంజనేయులు గారు. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు జీవి రామాంజనేయుల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. CSA అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము. తార్నాకలో ఒక స్ట్రీట్ నెంబర్ 1లో ఉన్నటువంటి, ఎప్పటి నుంచి ఒక 15-20 సంవత్సరాల ముందుగానే ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అయినా కూడా దాన్ని వదిలేసి సమాజం కోసము, సస్టైనబిలిటీ కోసము ఆర్గానిక్ ఫార్మింగ్ అని, న్యాచురల్ ఫార్మింగ్ అని వారు ఎంతోమంది వేలాది మందిని, లక్షలాది మందిని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అదేవిధంగా ఎన్నో సంస్థల వారికి అభ్యుదయంగా నిలుస్తూ వారికి సపోర్ట్గా ఉంటూ న్యాచురల్ ఫార్మింగ్ అని ఈరోజు భారత ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. కానీ 15-20 సంవత్సరాల కిందనే న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, దాని మార్కెటింగ్ గురించి, సహజ సంపద గురించి మాట్లాడుతూ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి రామాంజనేయులు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ వెల్కమ్. మేము వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం నుంచి, రైతుల ఆత్మహత్యలు, అప్పుల పాలవుతున్న నేపథ్యంలో, అట్లాగే వనరులు బాగా పాడవుతున్న నేపథ్యంలో, భూమి కానీ నీళ్లు కానీ సహజ సంపదలు అన్నీ కూడా పోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ వ్యవస్థలు వెతుక్కోవాలి అన్న ఉద్దేశంతో మేము 20 సంవత్సరాల క్రితము ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ పేరుతో మేము ఇక్కడ తార్నాకలో ప్రారంభించాం. ఇది మొదట మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 10 జిల్లాలలో పనిచేసే వాళ్ళము. ఈరోజు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో పనిచేస్తున్నాము. సుమారుగా ఒక 50,000 మంది రైతులతోనూ 1,00,000 ఎకరాల నేరుగా రైతులతో పనిచేస్తున్నాము. దాంతోపాటు మేము రైతులు ఉత్పత్తి చేస్తేనే సరిపోదు, అంటే చాలా మటుకి వ్యవసాయం అంతా కూడా ముఖ్య జీవనోపాధి. దాదాపు 55% మంది ప్రజలకి వీళ్ళు మార్కెట్ కూడా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో రైతు సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘాలు నేరుగా వినియోగదారులకి పంటలు అమ్ముకునేలాగా ఆహార పంటలు అమ్ముకోవడానికి ప్రారంభించాము. అలాగా రైతు సహకార సంఘాలు తెలంగాణలో మావి 42 ఉన్నాయి. దాదాపు ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి ఇలాంటి సహకార సంఘాలు. అలాగే రాష్ట్ర స్థాయిలో సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ పేరుతో ఈ సంఘాలన్నీ కలిసి నేరుగా మార్కెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి ప్రయత్నం కింద మేము చేసింది, వ్యవసాయంలో వాడుతున్న ఉత్పత్తులు మనం ఏదైతే వాడుతున్నామో, ఎరువులు కానీ పురుగు మందులు కానీ, వాటిని తగ్గించుకుంటూ ఎలా వెళ్ళాలి అన్న ప్రయత్నంతో ప్రారంభించాము. చాలా మటుకి 2004 నుంచి 2008 మధ్యలో, మేము 20 సంవత్సరాలు అయింది ప్రారంభించాము. 2004 నుంచి 2008 మధ్యలో తెలంగాణ రాష్ట్రంలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడున్న మహిళా సంఘాలతో కలిసి పనిచేసాము. చాలా మటుకు పురుగు మందుల వినియోగం తగ్గించుకునే ప్రయత్నం చేశాము. ఆ సమయంలో దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా పురుగు మందుల వినియోగం తగ్గించగలిగే ప్రయత్నం అయితే జరిగింది ఆ టైంలో, 2004. ఆ తర్వాత అదే సమయంలో మేము విత్తనాల మీద కూడా పనిచేయడం ప్రారంభించినాము, సహకార సంఘాలు నేరుగా మార్కెట్ చేసుకోవడానికి. సో హైదరాబాద్లో ఇప్పటికీ కూడా మావి స్టోర్స్ నడుస్తున్నాయి. సహజ ఆహారం పేరుతో, మీరు వెబ్సైట్ ఉంది సహజారం పేరుతో చూస్తే ఆర్గానిక్గా రైతులు పండించిన కూరగాయలు కానీ లేకపోతే ఆహార పంటలు కానీ నేరుగా అందుతూ ఉన్నాయి. అలాగే రెండో ప్రయత్నం మేము చేసింది, తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము చేసిన పనుల నుంచి మిగతా రాష్ట్రాలలో ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడం కోసమని ప్రారంభించినాము. అట్లాగా ఛత్తీస్గఢ్లోను, కర్ణాటక, ఇంకా మిగతా రాష్ట్రాలలో పనిచేస్తున్నాము. దాంతోపాటు
కృష్ణసుధా అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ పేరుతో విజయవాడ దగ్గర మేము ఒక ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఇది దాదాపు 36 ఎకరాలలో అనేక రకాల పంట పద్ధతులు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పంట పద్ధతులన్నింటినీ కూడా అక్కడ డెమాన్స్ట్రేటింగ్ చేయడం జరిగింది. అక్కడ మేము ఒక సీడ్ లైబ్రరీ కూడా సెటప్ చేస్తూ ఉన్నాం. ఇది మా బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఇది మాది సహజారం ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళ ఆర్గానిక్ స్టోర్స్. ఇవి హైదరాబాద్లో రైతులు నేరుగా అమ్ముకోవడానికి ప్రారంభించినవి. మామూలుగా అయితే మార్కెట్లో రైతులు అమ్ముకున్నప్పుడు వినియోగదారులు చెల్లించే ధరలో 20-30% కంటే ఎక్కువ రైతుకు రాదు. మేము కనీసం సగానికి పైగా రైతుకు రావడం కోసం అని చెప్పేసి నేరుగా రైతుల దగ్గరే ప్రాసెసింగ్ చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అలాగే ఇది కృష్ణసుధా అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ నూజివీడు దగ్గర ఉంది. ఇది అక్కడ అన్ని రకాల పంట పద్ధతులు ఉన్నాయి. అక్కడ ఉండి నేర్చుకోవడానికి వీలుగా ట్రైనింగ్ సెంటర్ కూడా. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఇందాక మీరు పాట విన్నారు, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఇక్కడ జహీరాబాద్లో మనకి కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. తర్వాత అట్లాగే వాళ్ళ సంఘం షాప్ కూడా ఉంది బేగంపేటలో. ఇవన్నీ కూడా మేము ఈ 4 సంస్థలు కలిసి ఒక గ్రూప్గా పనిచేస్తూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు విత్తనాల విషయానికి వచ్చేసరికి 2-3 ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. అంటే చాలా సందర్భాలలో విత్తనాల విషయాలు మాట్లాడుకున్నప్పుడు మనము పాత విత్తనాలు ఎలా కాపాడుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు మిగిలిన చాలామంది రైతులు వాడుతున్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో, మార్కెట్లో కొనుక్కుంటున్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటితో చాలా పెద్ద సమస్యలు మనం ఈరోజు చూస్తున్నాం. విత్తనాలన్నీ కూడా కొన్ని పంటలు, ఆ పంటలలో కూడా కొన్ని విత్తనాలు ఇవి మాత్రమే ప్రోత్సహించే పరిస్థితి ఈరోజు ఉన్నది. దానివల్ల పంటలలో చాలా వైవిధ్యం తగ్గిపోతూ వస్తున్నది. పంట వైవిధ్యం మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం అనుకుంటే గిన సుమారుగా సగానికి పైగా భూమి కేవలం 2 పంటల కింద ఉంది, వరి, పత్తి. సో పంటలు అలా తగ్గిపోవడానికి ప్రధానమైన కారణము ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహకాలు, పత్తి వరికి మాత్రమే ప్రోత్సాహకాలు ఉండటము, మిగతా వాటికి లేకపోవటం, ఇది ఒక కారణం. అయితే రెండోది బయట వేరే పంటలకు వెళదాం అనుకున్నా కానీ విత్తనాలు అందుబాటులో లేకపోవటము, ఉన్న విత్తనాలు సరైన దిగుబడి ఇవ్వకపోవటం, ఈ 2 కూడా ప్రధానమైన కారణం. దీనివలన ఏ పంటల్లో విత్తనాలు మార్కెట్లో దొరుకుతాయో ఆ పంటలు ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు దేశవ్యాప్తంగా చూసినా ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఆ పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం ఏమైందంటే విత్తనాలు ఉత్పత్తి చేసుకుంటూ వాడుకుంటున్న పరిస్థితి నుంచి రైతులు విత్తనాలు కొనుక్కునే పరిస్థితికి రావడం. ఆ కొనుక్కునే పరిస్థితికి వచ్చిన దాంట్లో కూడా మార్కెట్లో చెప్పిన అడ్వర్టైజ్మెంట్లను చూసి కొనుక్కోవడం. అంటే ఈరోజు మనము ఏదైతే మొహానికి పూసుకునే క్రీములు కొనుక్కుంటామో అట్లాగా విత్తనాలు కొనుక్కుంటున్నాం. అంటే ఒక అడ్వర్టైజ్మెంట్లో ఎవరో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఓ సినిమా హీరో చెప్పిన దాన్ని చూసి ఆ విత్తనం కొనుక్కుందాము, లేకపోతే ఇంకో సినిమా హీరోయిన్ పేరుతో ఉన్న విత్తనాలు చూసి కొనుక్కుందాము, ఇట్లా తయారైనాం తప్పితే ఆ విత్తనం మనకు అవసరం అవుతుందా, మనకు ఉపయోగపడుతుందా, మన భూమికి సరిపోతుందా అన్న దాని మీద ఆధారపడి లేదు. అంటే మనం మెయిన్గా కోల్పోయింది అది. విత్తనాల కంటే కూడా విత్తనాలు ఎలా వాడుకుంటామో, ఎలా కాపాడుకుంటామో, మనకి ఏది అవసరమో ఇది మనము పూర్తిగా కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సో దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వ విధానాలు కూడా విత్తనాలు మార్చుకోవడం అంటాం. అంటే ప్రతిసారి సీడ్ రీప్లేస్మెంట్ అని, అంటే గవర్నమెంట్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలని చూస్తే 100% సీడ్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ప్రతిసారి రైతులు విత్తనాలు బయట కొనుక్కోవాలి అనేది ఒక విధానంగా ప్రభుత్వం తీసుకురావడం ప్రధానమైన సమస్య అయింది. అంటే ఈరోజు రైతులందరూ బయట కొనుక్కుంటున్న విత్తనాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదో ఒక రైతు పండించినవే కదా. అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విత్తనాలు మనం అందరూ పండించగలుగుతారు. అది పోయి ఈరోజు విత్తనాలు బయట నుంచి వస్తేనే మంచివి, మన దగ్గర ఉన్నవి మంచివి కాదు అనే ఒక మైండ్ సెట్ ఏదైతే క్రియేట్ అయిందో దానివల్ల చాలా మటుకి మనం బయట విత్తనాల మీద ఆధారపడటం అయితే జరిగింది. నెక్స్ట్ దానికి తోడు ప్రభుత్వ సీడ్ కార్పొరేషన్స్ అవి కూడా డిఫంక్ట్ అవ్వడం కూడా జరిగింది. అంటే ఈ నేపథ్యంలో మేము చేసిన ప్రయత్నాలు ఐ థింక్ స్లైడ్స్ ప్రజెంటేషన్ పక్కన పెడదాము. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మేము చేసిన ప్రయత్నం ఏంటంటే పాత విత్తనాలు రైతుల దగ్గర ఎలా కాపాడుకుంటాము, ఎలా పంచుకుంటాము అన్నది. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఎలా కాపాడుకుంటాము, ముందుకెళ్దాము అన్నది ఒకటైతే, రెండోది ఆధునిక విత్తనాలు, ఆధునిక వ్యవసాయంలో ఏదైతే పంటలు విత్తనాలు యూనివర్సిటీలు డెవలప్ చేసినవి ఉన్నాయో వాటిని కూడా మనము రైతుల స్థాయిలో ఎట్లా కాపాడుకొని వాడుకుంటాము అన్నది ముఖ్య ఉద్దేశం. అయితే విత్తనాల విషయానికి వచ్చేసరికి ఇంకో 2 మాటలు కూడా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఉన్నది. ఈ మధ్య వచ్చిన రిపోర్ట్స్ వీటన్నిటిని బట్టి చూస్తే
మనం చాలా సందర్భాలలో మనకి ఆహారం మంచిగా వస్తుంది అన్నది, అంటే బలమైన ఆహారం వస్తుంది అన్న దాని గురించి. పంట ఇప్పుడు ఉదాహరణకి పాలకూర తింటే దాంట్లో విటమిన్లు మంచిగా ఉంటాయి కదా, అలాగే మునగాకు తింటే దాంట్లో కొన్ని విటమిన్లు ఉన్నాయి, ఇలాగా మనం అందరం అనుకుంటున్నాం. 2-3 సంవత్సరాల క్రితం మేము చేసిన ఒక పరిశోధన, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు గత 30 సంవత్సరాలలో వాళ్ళు చేసిన పరిశోధనలన్నీ క్రోడీకరించి చూస్తే మన ఆహారంలో పోషకాలు తగ్గుతూ వస్తున్నాయి. 30 సంవత్సరాల క్రితం కంటే ఈరోజు పోషకాలు తక్కువ ఉన్నాయి. అంటే మనం చాలా సందర్భాల్లో అనుకునేది విత్తనాలు మంచివి వాడకపోవడం వలన అన్నది. విత్తనాలు వాడకపోవడం కంటే కూడా భూమిలో పోషకాలు తగ్గిపోవడం కూడా ఒక కారణం అన్నది మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే భూమిలోకి ఇనుపధాతువు లేకపోతే, ఇనుము లేకపోతే మొక్కలో రాదు, మొక్కలో లేకపోతే ఆహారంలో రాదు. ఎక్కడైతే ఇనుపధాతు లోపం భూమిలో ఉందో అక్కడంతా కూడా మనుషుల్లో ఇనుము లోపం ఉంటుంది. అంటే ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అదంతా కూడా భూమిలో ఉన్న ఐరన్ డెఫిషియన్సీ వలన వస్తుంది. ఈ మధ్య ఇంకొక రిపోర్ట్ వచ్చింది, మీరు చూసారో లేదో, బుల్దానా అని మహారాష్ట్రలో ఒక గ్రామంలో అందరివి జుట్టు అంతా రాలిపోతుంది అని చెప్పేసి ఒక డాక్టర్ పరిశోధన చేస్తే అక్కడ అర్థమైంది ఏంటంటే వాళ్ళు తింటూ ఉన్న గోధుమలో సెలీనియం కంటెంట్ చాలా పెరిగింది అనేది. అది ఒక హెవీ మెటల్, భారలోహం అంటాం కదా, అలాంటిదన్నమాట. అది ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి, అది అసలు ఎక్కడి నుంచి వస్తున్నది చూస్తే పంజాబ్ రాష్ట్రంలో అరావలి మౌంటైన్స్లో కొండలన్నీ కొట్టేస్తూ ఉన్న క్రమంలో ఆ వర్షంకి నీళ్ళల్లో కరిగి వస్తున్న భారలోహాలు ఆ ఊరిలో పండిన గోధుమల్లోకి వస్తున్నాయన్నది పంజాబ్లో ఎక్కడో జరిగితే ఆ గోధుమలు పీడిఎస్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తే అవి తిన్న గ్రామంలో ఉన్న ప్రజలందరిది కూడా జుట్టు రాలిపోతుంది అన్నది. అంటే హెవీ మెటల్స్ చాలా విపరీతంగా పెరిగాయి మన ఆహార పంటలలో. మేము హైదరాబాద్లో కూరగాయల మీద కొంత పరిశోధన చేశాము. అల్యూమినియము, క్యాడ్మియము, లెడ్ ఇవన్నీ కూడా. అంటే ఇది చాలా ముఖ్యమైన అంశం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి, విత్తనము ఈ రెండు కలిసే ఉంటాయి. భూమి సరిగ్గా లేకపోతే విత్తనం మంచిదైనంత మాత్రాన మనకేమీ ఉపయోగం ఉండదు. అలాగే విత్తనము భూమి సరిగ్గా ఉన్నంత మాత్రాన విత్తనం సరిగ్గా లేకపోయినా అవ్వదు. నెక్స్ట్, ఇది రెండో పరిశోధన, ఐసిఆర్ నుంచి వచ్చిన పరిశోధన. ఇది కూడా వీళ్ళు చెప్తున్నది కూడా పోషకాలు తగ్గిపోతూ ఉన్నాయి అన్నది. ఇవన్నీ కూడా గత 2-3 సంవత్సరాలలో వచ్చిన రిపోర్ట్స్. అంటే ఎంత బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే వ్యవసాయంలో ఈరోజు మనకి ఏం జరుగుతుంది, లేకపోతే మన సమస్యలు ఏమున్నాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే అది కేవలం మన పంట పండకపోవటము, దానికి ధర రాకపోవటం కంటే కూడా వనరులు బాగా పాడైపోవటము, దాని ప్రభావం దీర్ఘకాలికంగా మన మీద పడటము అన్నది చాలా ప్రధానమైన సమస్య. అంటే ఈరోజు మనం వరి అవ్వాల్సింది దాని గురించి. దీర్ఘకాలికంగా ఈ వ్యవస్థలు ఎలా సరిదిద్దుకుంటామో, వ్యవసాయాన్ని తిరిగి మన చేతిలోకి ఎలా తీసుకుంటామో అన్నదాని గురించి. నెక్స్ట్ ప్లీజ్. సో ఇప్పుడు మొత్తం విత్తనాలు తీసుకుంటే గిన మనకు భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ కంటే కూడా ప్రైవేట్ సెక్టర్ విత్తనాలు ఎక్కువ ఉన్నాయి అన్ని పంటలలో కూడా. అంటే మనం బయట నుంచి కొనుక్కునేవి చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ప్లీజ్. అందులో కూడా మీరు పంటల వారీగా తీసుకుంటేనేమో కొన్ని పంటల్లోనే, ఇప్పుడు ఈ హైబ్రిడ్స్ తీసుకుంటేనేమో పత్తి, కూరగాయలు, మొక్కజొన్న ఈ 3 తీసుకుంటే మొత్తం దాదాపు అన్ని పంటలు ఇదే మొత్తము విత్తన వ్యాపారం అంతా నడుస్తున్నది. ఈ 3 కంప్లీట్గా విత్తనాల కంపెనీల చేతిలో ఉన్నాయి. మిగిలిన కొన్ని పంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వెరైటీస్ అని ఏవైతే ఉన్నాయి, కూరగాయలు కావచ్చు, లేకపోతే నూనె గింజలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా రైతులు సొంతంగా పండించుకోగలిగిన విత్తనాలు అవన్నీ. మళ్ళా మనం వాడుకోగలిగిన విత్తనాలు. నెక్స్ట్, దీనికోసము చాలా చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాల ఉల్లంఘన చాలా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50-60% విత్తనాల ఉత్పత్తి ఇక్కడే జరుగుతుంది. మొత్తం భారతదేశానికి అవసరమైన విత్తనాలన్నీ కూడా ఇక్కడే ఉత్పత్తి జరుగుతుంది. అయితే ఈ ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో అటు విత్తనాలు ఉత్పత్తి చేసిన రైతుల్ని మోసం చేస్తున్నారు, అవి కొనుక్కుంటున్న వాళ్ళని కూడా మోసం చేస్తారు. మేము ఈ మధ్య ములుగు జిల్లాలో కొంత విత్తనాల మీద కొంత గందరగోళం జరిగితే నేను నరసింహారెడ్డి గారు ఒక కమిటీగా వెళ్ళి రావడం జరిగింది. రైతులు ఉత్పత్తి చేసిన మొక్కజొన్నలకి రైతులకు ఇస్తున్న ధర 36 రూపాయలు కిలోకి రైతులకి. అది మార్కెట్లో అమ్ముతున్నది 800 రూపాయలు. 800 రూపాయలకి. అంటే రైతులు అంత ఖర్చు వాళ్ళు భరించి పండించి అమ్ముతున్నది 36 రూపాయలకి రైతుల దగ్గర. అది మార్కెట్లోకి వచ్చేసరికి 800 రూపాయలు. ఈ 36 రూపాయలకి వీళ్ళు పండిస్తున్న దాంట్లో కూడా విపరీతమైన పురుగు మందులు వాడటము, దానివల్ల అనారోగ్య పాలయ్యి హాస్పిటల్ పాలవుతున్నది కూడా చూస్తున్నాము. దానికంటే దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళకు వడ్డీ అప్పులు ఇస్తున్నది
100కి 5 రూపాయల వడ్డీకి, నెలకి 100కి 5 రూపాయలు, అంటే 60% వడ్డీకి అప్పులు ఇస్తూ ఉన్నారు. చట్టాలు చాలా ఉన్నాయి, ఒక్క చట్టం కూడా అమలు కాని పరిస్థితుల్లో ఈరోజు విత్తన పరిస్థితి ఉన్నది. నెక్స్ట్ 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 సో ఈ నేపథ్యంలో మేము చేసిన ప్రయత్నాల గురించి 2-3 మాటలు. అది చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, భారతదేశం చాలా పంటలకి కూడా ఇది నేటివ్ దేశం. అంటే ఇక్కడ పంటలు ఏమంటారంటే జన్మనిచ్చాయి, ఇక్కడే పండిన మొదట ఇక్కడే ఇవాల్వ్ అయిన పంటలు చాలా ఉన్నాయి. అంటే వేరే దేశాల కంటే కూడా ముందు మన దగ్గర అది వరి కావచ్చు, లేకపోతే అనేక రకాల పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కానీ అట్లాంటివన్నీ కూడా మన దేశంలోనే వచ్చినవి. కూరగాయలు కూడా, వంకాయ ఇలాంటి కూరగాయలన్నీ కూడా మనవి. టమాటాలు ఇవన్నీ బయట నుంచి వచ్చాయి, కానీ వంకాయ ఇలాంటి కూరగాయలు మనవి చాలా ఉన్నాయి. దొండకాయ, వంకాయ ఇలాంటివన్నీ కూడా. వీటిని ఎట్లా కాపాడుకుంటాము, మన దగ్గర విత్తనాలు మన దగ్గరే ఉత్పత్తి చేసుకోవటము, అట్లాగే మార్కెట్లో కొనుక్కుంటున్న విత్తనాలని మనం రైతుల స్థాయిలో ఏమైనా ఉత్పత్తి చేయగలుగుతామా, ఈ రెండింటి కోసం మేము చేసిన ప్రయత్నాల గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. సో దీనికోసం మనం చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే, ఒకటి, ఎక్కడెక్కడ రైతులు ఎవరైతే కాపాడుతున్నారో, విత్తనాలు కాపాడుకుంటున్న రైతులు ఉన్నారో ఆ విత్తనాలు సేకరించి వాటిలో కొంత క్లీనప్ చేయాల్సి వస్తే క్లీనప్ చేయటం. ఎందుకంటే క్లీన్గా మెయింటైన్ చేయని పరిస్థితి ఉంటుంది. రెండోది ఏంటంటే, మనము రైతుల పొలాల్లోనే పంట సాగు చేస్తున్న క్రమంలోనే మారుతున్న వాతావరణ పరిస్థితులకి ఆ పంట అడాప్ట్ అవుతూ వస్తుంది. పొలాలలో ఉంచకుండా మనము జీన్ బ్యాంకుల పేర్లతో ఏవైతే దాచిపెట్టి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అలా చేయటం వలన అవి అవసరమైనప్పుడు వాడుకోవడానికి పనికి రాకుండా పోతాయి. అందుకని రైతుల పొలాల్లోనే వాటిని కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ మెయింటైన్ చేయటము, వాటిలో నుంచి మేము ఎవాల్వ్ చేసుకునే లాంటిది చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ సో దీనికోసం ఏం చేస్తున్నామంటే, అది రైతుల స్థాయిలో ఉండే విత్తనాలు కానీ, ఇంప్రూవ్డ్ వెరైటీస్ కానీ, రకరకాల వాతావరణ పరిస్థితులలో రకరకాల భూముల్లో ఎలా పనిచేస్తున్నాయన్న దాని గురించి పరీక్షలు చేయటము, దాన్ని మెయింటైన్ చేసి పేరెంటల్ లైన్స్ని మేము మళ్ళీ రైతు సహకార సంఘాలకు ఇచ్చి, రైతు సహకార సంఘాల ద్వారా మిగిలిన ఉత్పత్తి చేసి అక్కడ సంఘాలకి అమ్ముతూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ సంఘాలు మిగతా రైతులకు అమ్ముతూ ఉన్నది. నెక్స్ట్ సో ఇవన్నీ కూడా అనేక రకాల కూరగాయల విత్తనాలు కానీ, లేకపోతే వరి విత్తనాలు కానీ, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నది. నెక్స్ట్ అట్లాగే ఈ విత్తనాలు విషయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, విత్తనము అన్నది ఒక వస్తువులాగా చూడకుండా దాని వెనకాల ఉన్న ఆలోచన, దాని వెనకాల ఉన్న నాలెడ్జ్ కూడా చాలా అవసరం. ఎందుకంటే అది దేనికి వాడతాము, ఏ వాతావరణ పరిస్థితుల్లో ఎలా పండుతుంది, ఈ రెండూ చాలా ముఖ్యమైన అంశాలు. ఆ నాలెడ్జ్ కూడా చాలా తగ్గిపోతున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం అని చెప్పేసి మేము కొన్ని క్యాటలాగ్స్ డెవలప్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ మా స్టాల్ ఉంది, మీరు అక్కడ చూస్తే కన్నా యూ కెన్ గెట్ దట్ క్యాటలాగ్. క్యాటలాగ్లో ఏం చేస్తున్నామంటే, వాల్యూ ఫర్ కల్టివేషన్ అండ్ యూజ్ అంటాం. అంటే ఎర్ర భూముల్లో అయితే ఏ రకాలు పండుతాయి, ఇదే రకము నల్ల భూముల్లో అయితే ఎలా పండుతుంది, లేకపోతే ఏటవాలుగా ఉన్న కొండ భూములలో ఎలా ఉంటుంది, అలాగే పురుగులకి తెగుళ్ళకి ఏ రకం ఎలా తట్టుకుంటుంది, ఏ వాతావరణ పరిస్థితుల్లో ఎలా పండుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము డాక్యుమెంట్ చేసి దాని ఆధారంగా రైతులు, రైతు సహకార సంఘాలకి ఆ విత్తనాలు సప్లై చేయడం జరుగుతుంది. సో దీనికోసం అని చెప్పేసి మేము నూజివీడు దగ్గర ఉన్న కృష్ణసుధ అకాడమీలో ఇప్పుడు ఒక సీడ్ లైబ్రరీ కూడా సెటప్ చేస్తూ ఉన్నాము. మనకు ఎట్లాగైతే పుస్తకాలు లైబ్రరీలోకి వెళితే మనకు అన్ని వివరాలు అక్కడ దొరుకుతాయో, అట్లాగే విత్తనాలకు సంబంధించిన కూడా అట్లాంటి వివరాలన్నీ కూడా ఉండేలాగా ఇది ఒక సీడ్ క్యాటలాగ్, సీడ్ లైబ్రరీ మేము సెటప్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఉదాహరణకి ఆ సీడ్ క్యాటలాగ్ చూస్తే కానీ ఇట్లాగా ప్రతి పంట గురించి కూడా అది ఎక్కడ దేనికోసం వాడతాము. మీరు వరి చూస్తుంటారు కదా, వరి అనేక రకాల వరి రకాలు మీరు అక్కడ చూస్తున్నారు. అన్నిటినీ అన్ని అవసరాలకి వాడలేము. కొన్ని పాయసం చేసుకోవడానికి మాత్రమే బాగుంటాయి, కొన్ని అప్పుడప్పుడు తినడానికి బాగుంటాయి. అలాగే పత్తి తీసుకున్నాం అనుకుంటే కొన్ని బట్టలు నేయడానికి బాగుంటాయి, కొన్ని ఊరికినే మనకి మెత్తగా ఉండడం కోసం పరుపులో వాడుకోవడానికి బాగుంటుంది. అట్లాగే మిరపకాయలు తీసుకున్నాం అనుకుంటే కొన్ని పచ్చళ్ళకు బాగుంటుంది, కొన్ని కూరలు చేసుకోవడానికి బాగుంటుంది కదా. అలా ప్రతి రకానికి కూడా కొన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. అంటే ఏ ఉపయోగానికి వాడతాము అనేది మనకు తెలియకపోతే ఏమవుతుందంటే అనేక రకాల
అన్నీ వేసుకుంటాము, అది ఎక్కడ అమ్ముకోవాలి లేకపోతే దేనికి వాడుకోవాలి అనేది కూడా తెలియని పరిస్థితి వస్తుంది. అందుకని ఇదొక ప్రయత్నము చేస్తూ ఉన్నది. నెక్స్ట్, అలాగే పత్తి విషయంలో బీటీ పత్తి వచ్చిన తర్వాత జరిగిన ఘోరాలన్నీ మీకు తెలుసు. విత్తనాల కంపెనీ చేతిలోకి పూర్తిగా వెళ్ళిపోయింది. దానికోసం అని చెప్పేసి సేంద్రియ పత్తి, ఆ విత్తనాలు మళ్ళా మనం రైతులు వాడుకోగలిగిన పత్తి విత్తనాలు ఎవాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి మేము తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దాదాపు ఒక 24 రకాలు ఉన్నాయి మనవి పత్తి రకాలు, అంటే ఎవరైనా ఆ పత్తి రకాలు వాడుకోగలిగినవి. అట్లాగే మేము కొంతమంది వీవర్స్తో కలిసి వాటిని బట్టగా నేసి కూడా బయటికి మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. నెక్స్ట్, అలాగే వరి రకాలు కూడా కేవలం ట్రెడిషనల్ వెరైటీసే కాకుండా ఇంప్రూవ్డ్ వెరైటీస్ కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, అది అలాగే డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కానీ వీళ్ళు విడుదల చేసిన విత్తన రకాలని కూడా మేము మళ్ళా పొలాలలో పరీక్ష చేసి దాంతోపాటు సేంద్రియ పద్ధతుల్లో పండటానికి ప్రయత్నం చేసి, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీలో వీళ్ళు సెలక్షన్లు చేసిన ప్రతిసారి కూడా కన్వెన్షనల్ కెమికల్స్కి రెస్పాన్సివ్నెస్గా చూస్తారు. కెమికల్స్ వేస్తే ఎంత ఈల్డ్ వస్తుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది. దాంట్లో నుంచి మేము మళ్ళీ సేంద్రియ పద్ధతుల్లో దాన్ని మార్చుకొని ఆర్గానిక్ రెస్పాన్సివ్నెస్ని బట్టి మేము సెలెక్ట్ చేసి అవి కూడా విత్తనాలు ఇప్పుడు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, అలాగే ఇవి స్పెషాలిటీ రైసెస్ అనేక రకాలు ఉన్నాయి. ఇంతే కాకుండా అనేక రకాల పండ్లు కూడా ఇప్పుడు మనకు ఉదాహరణకి మనకు మార్కెట్లో పండ్లు అనగానే ఒక 4-5 పండ్లే కనిపిస్తాయి. అలా కాకుండా మిగిలిన మనం చిన్నప్పుడు చూసినవి కానీ లేకపోతే ఇంతకుముందు ఉన్న పండ్లు కానీ వాటిని కూడా మార్కెట్లోకి ఎట్లా తీసుకురావాలి అన్నది కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా పనస ఇట్లాంటి అనేక రకాల పంటలు కూడా మేము పనిచేస్తున్నాం. నెక్స్ట్, ఇది సహజ బీజ్ పేరుతో ఇవి రైతు సహకార సంఘాలు వరి, వేరుశనగ, తర్వాత కంది, మినుములు, పెసలు ఈ పంటల విత్తనాలు ఉత్పత్తి చేసి మార్కెట్లోకి రైతు సహకార సంఘాల ద్వారానే అమ్ముతూ ఉన్నది. దీంతోపాటు కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అట్లాగే రైతులు పండించి పంచుకోగలిగినవి ట్రెడిషనల్ వెరైటీస్, అంటే 2 రకాల విత్తనాల మీద కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. నెక్స్ట్, అయితే దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం, ఇది చెప్పి నేను ఆపుతాను. ఇది మేము ఓపెన్ సోర్స్ సీడ్ సిస్టమ్స్ అని చెప్పేసి ఒక విషయం మీద పనిచేస్తున్నాం. అంటే విత్తనం మీద హక్కులు ఎవరికి ఉండాలి అని. మీకు చాలా రోజుల క్రితం అయిన గొడవ మీకు తెలిసే ఉంటుంది. మాన్సాంటో అనే కంపెనీ ఎట్లాగైతే విత్తనాలని తమను పేటెంట్ చేసుకుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందో, అయితే ఈ కంట్రోల్ చేసుకుని ట్రై చేసినప్పుడు కంపెనీలు, అది విదేశీ కంపెనీ కావచ్చు, దేశీయ కంపెనీ కావచ్చు, ఇంకొక రైతు కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, ఎవరు చేసినా కానీ ప్రత్యేకమైన హక్కులు, అంటే నాకు మాత్రమే ఉండే హక్కు, ఎక్స్క్లూజివ్ రైట్స్ అంటాం చూసారా, అట్లా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు వాడుకోవడానికి ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. అట్లా కాకుండా అందరికీ సమానంగా యాక్సెస్ ఉండేలాగా ఉండాలి అన్నది మా ప్రయత్నము. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అంటే విత్తనము ఎవరిది కూడా ప్రైవేట్ ఆస్తి కాదు, ప్రైవేట్ హక్కు ఎవరికి ఉండకూడదు, అందరికీ సమానంగా దాని మీద యాక్సెస్ ఉండాలి అన్న దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇలాంటి ప్రయత్నము అనేక దేశాల్లో జరుగుతుంది. భారతదేశంతో పాటు జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాల్లో, యుఎస్ ఇలాంటి దేశాల్లో కూడా జరుగుతుంది. నెక్స్ట్ ప్లీజ్. సో దీని ప్రకారం ఏంటంటే మేము చేస్తున్న ప్రయత్నము, కొంతమంది రైతులు కానీ లేకపోతే బ్రీడర్స్ కానీ ఎవరైతే విత్తనాలు ఉత్పత్తి చేసి కొత్త రకాలు కనుక్కునే వాళ్ళు ఉన్నారో మేము అందరము కలిపి ఇవి వాడుకోవటానికి అందరు రైతు సహకార సంఘాలకు అందివ్వడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని మల్టిప్లై చేసి అమ్ముకోవచ్చు ఫ్రీగా, దాని మీద ఏమీ ఎవరికి ప్రత్యేకమైన హక్కులు ఉండవు కాబట్టి. అట్లాగే అది వాడుకొని కొత్త రకాలుగా అభివృద్ధి చేయగలిగితే దానిని కూడా ఇట్లాగే ఓపెన్ సోర్స్గా డిక్లేర్ చేయాలి అన్నది మా ఉద్దేశము. ఈ అగ్రిమెంట్ ప్రకారము ఇప్పుడు మేము కొన్ని చోట్ల కొంతమంది రైతులతో పనిచేస్తూ ఉన్నాం. నెక్స్ట్, ఇది నేను ఇందాక చెప్పిన కృష్ణసుధ అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ. దీంట్లో ఇక్కడ ఒక సీడ్ లైబ్రరీ సెటప్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్లీజ్. అట్లాగే ఈ ఒక సీడ్ అలయన్స్ లాగా బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. రైతు సహకార సంఘాలు కానీ, రైతు విత్తనాలు కాపాడుకుంటున్న రైతులు కానీ, అట్లాగే విత్తనాలు కావాల్సిన రైతులు కానీ, మనం అందరము కలిసి పని చేయగలిగితే విత్తనాల సమస్య చాలా మటుకు మనం పరిష్కారం చేసుకోగలుగుతాం. అంటే ఈరోజున్న పరిస్థితి ఏంటంటే చాలా మటుకి బయట వాటి మీద ఆధారపడాల్సిన పరిస్థితికి వస్తుంది. నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తున్న పరిస్థితి కూడా లేదు. సో ఇవి 2 పరిష్కారం కావాలి అనుకుంటే గిన ఎలాగైతే మనము ట్రెడిషనల్ వెరైటీస్ మీద పనిచేస్తున్నామో వాటిని కూడా ఎక్కువ మందికి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే
రెగ్యులర్గా మామూలు పంటలు పండిస్తున్న రైతులకి కూడా విత్తన సమస్య చాలా పెద్దదవుతుంది. దాన్ని కూడా పరిష్కరించుకోవడానికి ఒక ప్రయత్నం సహకార సంఘాల ద్వారా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. మాతో కలిసి పనిచేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం అనుకుంటే మేము వీఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.